హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బెండకాయ ఉల్లికారం వేపుడు అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బెండకాయలని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రాముల వరకు బెండకాయలని తీసుకున్నాను. 2 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తేమ అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క ముక్కని ఇలా 2 చీలికలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు అలాగే ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసి పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కడాయిలోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడు లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఉల్లి కారం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అన్నింటినీ అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కడాయిలోనే ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు అలాగే ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని వేసుకొని నూనెలో ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి బెండకాయ ముక్కల్ని వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకొని రుచి చూసి సరి చేసుకొని ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక మన బెండకాయ ఉల్లికారం వేపుడైతే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు లేదా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.